తులసి ఏంటి సారు ఏదో గొనుక్కుంటున్నారు? అబే ఏం లేదు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో జనరల్గా ఒక డౌట్ వచ్చి నాతో నేనే మాట్లాడుకున్నాను. అవును, నువ్వేంటి స్పెషల్గా డ్రెస్సులు రెడీ చేసుకుంటున్నావు? ఎందుకంటే రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్విక్కడ పెద్ద కోడలుగా, రెండో కోడలుగా ఝాన్సీ ఉండడం, ఆఫీసులోనేమో బాస్గా ఝాన్సీ, అసిస్టెంట్గా నువ్వు పనిచేయడం గ్రేటే కదా. ఝాన్సీ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేయడం గ్రేటా? నీకు తెలిసిందంతేలే. అన్నట్టు చదివింది బాగా ఎక్కించుకుంటున్నావా? ఎక్కించుకోవడం కాస్త అలవాటు అవుతుంది. ఈరోజు 10ంటికి పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి పడుకుంటాను. అదేం కుదరదు. 10 కాదు 11 దాకా చదవాలి. పొద్దున్నే 5ంటికి లేవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. అప్పుడే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. ఈ ఎగ్జామ్ ఏంటో, ఈ ఉద్యోగ ప్రయత్నమేంటో నాకేమీ అర్థం కాల. అవును, నువ్వింతగా నాకు చెప్తున్నావు కదా, నువ్వు కూడా ఏదేదో బాగా చదివి ఝాన్సీకి అసిస్టెంట్గా కాకుండా బాస్ అవ్వచ్చు కదా. హలో, నేను నీలాగా కాదు, బాగానే చదువుకున్నాను. అన్నింటికీ ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే మంచి జాబ్ రాలేదు. ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచి జాబ్ వస్తే ఈ అసిస్టెంట్ ఉద్యోగం మానేస్తాను. చాలా. రేవతి, ఒక్కసారి ఇల్లారా. విష్ణు, అత్తయ్య పిలుస్తున్నారు, నేనిప్పుడే వస్తాను. అలాగే అలాగే. చూడు, నేను లేననుకుని చిన్న కునుకుపాటు తీయకే. ఏహే అస్సలు చదువుకుంటా, బాగా చదువుకుంటా. నువ్వు వెళ్ళిపో. ఉమ్. నాకెక్కడ చదువెక్కుతుంది, అది ఈ నైట్ టైంలో. నేట్ చేసుకోవాల్సిన టైంలో ఇలా పుస్తకాలు ముందేసుకొని ల్యాప్టాప్లో చదువుకోవడం ఏంటి? అరే విష్ణు, ఏంట్రా నీ తలరాత? విష్ణు, చదువుతున్నావా లేదా? చదువుకుంటున్నా. రేవతి, రా. వచ్చావా? అత్తయ్య పిలిచారు. మాట్లాడాలనే పిలిచాను. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళాలి కదత్తయ్య. ఇంకా నేను కొత్త పెళ్లి కూతుర్ని కాదు. ఆల్రెడీ మీ రెండో కోడలు ఆఫీస్కి వెళ్తుంది. నాకు ఈ రోజు వరకే పర్మిషన్ ఇచ్చింది. రేపు నేను వెళ్ళలేదనుకో, అది మనసులో పెట్టుకుని టార్చర్ పెట్టేస్తుంది. అర్థమవుతుంది రేవతి. అన్నట్టు నీకు ఝాన్సీ దగ్గర పనిచేయడం ఇష్టమేనా? అలాంటి జాబ్ చేయడం నాకు నామోషేం కాదు, కానీ ఝాన్సీకి అసిస్టెంట్గా పనిచేయడమే ఇష్టం లేదు. ఉన్నమాట ఉన్నట్టే చెప్తున్నావు కదా. మీ దగ్గర నేనేం దాచనత్తయ్యా. నా మనసులో ఉన్న మాటే చెప్తాను. బయట ఏదైనా జాబ్ దొరికేదాకా పర్లేదు, భరిస్తాను. నువ్వు భరించాల్సిన అవసరమేముంది? నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తే? అంటే? అవును రేవతి, నువ్వు చేయాలనుకుంటే నీ ప్రతిభకు తగిన బోలెడని ఉద్యోగాలు బయట దొరుకుతాయి. అంతెందుకు, ఉద్యోగం వెతుక్కోవడం కంటే మనమే ఉద్యోగం కల్పించుకోవచ్చు. ఎలా? రేవతి, తులసి క్యాటరింగ్ సర్వీసెస్ త్వరలోనే ఒక బ్రాండ్గా మారబోతుంది.
ఈ అభివృద్ధిలో నువ్వు కూడా నాతో కలిసి ప్రయాణం చేయొచ్చు. ఇవాళ రేపు ఫుడ్ బిజినెస్ కి బాగా డిమాండ్ ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే మనమే 10 బ్రాంచులు ఓపెన్ చేయొచ్చు. 100 మందికి పని కల్పించొచ్చు. ఉద్యోగం మారితే కాస్త వాతావరణం మారుతుంది. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండానూ ఉంటాయి. రేపే వెళ్ళి రాజీనామా ఇచ్చేయ్. అత్తయ్య, మీరేం ఆలోచించినా దానికొక పరమార్థం ఉంటుందని విష్ణు అంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు చాలా దూరం ఆలోచించారు. రేపే రాజీనామా ఇస్తాను. ఝాన్సీ గిలగిల షాక్తో కొట్టుకోవాలి. రేవతి, అయ్యో, ఓ, రాజీనామా చేయడం కూడా ఝాన్సీకి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఈగోలు మామూలుగా లేవు కదా. అయ్యో ఆంటీ, నువ్వా? మీరింత ఫాస్ట్ గా దీనికి పరిష్కారం ఆలోచించారా? గ్రేట్ ఆంటీ. ఆఫీసులో ఝాన్సీ రేవతిని కావాలని ఆడుకోవడం వల్ల అదంతా మనసులో పెట్టుకుని ఇక్కడ పెద్ద కోడలుగా ఝాన్సీకి రేవతి కౌంటర్ ఇవ్వాలని చూస్తుంది. అదే ఆఫీసులో రేవతే లేదనుకో గొడవే ఉండదు కదా. అప్పుడు పెద్ద కోడలు చిన్న కోడలు అన్న ఈగోలు కూడా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ మనసుల్లోంచి పోతాయి. అక్క చెల్లెళ్ళలా కలిసిపోతారు. మీ ఐడియా చాలా బాగుంది ఆంటీ. ఒకే చోట వాళ్ళిద్దరూ ఉండడం వల్లే కదా ఈగోలకు పోతారు. అదే దూరంగా ఉంటే ఎలాంటి గొడవలకి తావుండదు. కలిసి ఉంటే ఆ ఈవినింగ్ టైం ఎందుకు అనవసరమైన గొడవ అని ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్. లక్ష్మి, నువ్వు నన్ను బాగా చదివేశావు. సరే ఆంటీ, ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్త లక్ష్మి. హా, బాయ్. బాయ్. అమ్మయ్యా, రేవతి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేశాను. చెప్పిన వెంటనే రేవతి ఒప్పేసుకుంది. ప్రాబ్లం సాల్వ్డ్. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఇక ఇల్లంతా హ్యాపీయే. తులసి, వస్తున్నానండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈవిడేమో ఇక్కడ బాసిజం చూపిస్తుంది. ఈవిడ పిఏగా పనిచేసే రేవతి ఏమో ఇంట్లో బాస్. ఝాన్సీ మేడం మీదే బాసిజం చూపించే ఛాన్స్ ఉంది. రేవతి ఏమో పెద్ద కోడలు, ఝాన్సీ మేడం ఏమో రెండో కోడలు. అత్తగారి తర్వాత పెద్ద కోడలదే పెత్తనం ఉంటుంది. నువ్వన్నది నిజమే. ఈవిడేమో ఇక్కడ బాసిజం చూపిస్తుంది.
ఈవిడ పిఏగా పనిచేసే రేవతి ఏమో ఇంట్లో బాస్. రేవతి ఏమో పెద్ద కోడలు, ఝాన్సీ మేడం ఏమో రెండో కోడలు. అత్తగారి తర్వాత పెద్ద కోడలదే పెత్తనం ఉంటుంది. నువ్వన్నది నిజమే. అదిగో రేవతి వచ్చింది. మనం ఎందుకు కామెంట్ చేయడం? మన పని మనం చూసుకుంటే బెటర్. మనమేం కొత్త విషయాలు మాట్లాడట్లేదులే అంత భయపడ్డానికి. ఇక్కడేమో ఝాన్సీ మేడంకి తగ్గట్టు రేవతి ఉండాలి, ఇంట్లో ఏమో రేవతి మేడంకి తగినట్టు ఝాన్సీ మేడం ఉండాలి. అందరినీ కమెంట్ చేయడానికి అలవాటు పడిన మన బాసు రెండో కోడలుగా, అది కూడా తన పిఏ దగ్గర ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. వీళ్ళ ఫెయిత్ ఏంటో గాని భలే గమ్మత్తుగా ఉంది. సరే సరే పని చూసుకుందాం పద. ఈ రేవతి ఏంటి ఇంకా రాలేదు? నేను తన కోసం వెయిట్ చేయాలా, లేకపోతే తనే ముందుగా వచ్చి నా కోసం వెయిట్ చేయాలా? ఛ, అస్సలు సెన్స్ లేకుండా పోతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి లేట్గా వచ్చావు? లేదేం లేదు మేడం, కరెక్ట్ టైంకి వచ్చాను. ఓ, కరెక్ట్ టైంకి వచ్చావా? అంటే నేనే సెన్స్ లేకుండా మాట్లాడుతున్నానా? నువ్వు రావాల్సిన టైం 9 AM, ఇప్పుడు 9:10 అయింది. 10 minutes లేట్. లేట్గా వచ్చింది కాకుండా గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. గుడ్ మార్నింగ్లు గుడ్ కాఫీలంతా ఇంట్లోనే అయిపోయాయి కదా, మళ్ళీ ఆఫీస్లో ఎందుకని చెప్పలేదు. రేయ్, నువ్వు తెలివితేటలు ప్రదర్శించుకో. ఇల్లు ఇల్లే, ఆఫీస్ ఆఫీసే. నువ్వు అక్కడ పెద్ద కోడలువని ఇక్కడ కూడా అదే చెల్లుతుందని అనుకోకు. ఇక్కడ నేను బాస్ని, నువ్వు నా పిఏ. నాకు అనుకూలంగా నువ్వు టైం మెయింటైన్ చేయాలి, అందుబాటులో ఉండాలి, పని చెయ్యాలి. అంతేకాని నీ ఇష్టానికి పని చేస్తానంటే కుదరదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇక మీదట నాకు మీరిలా క్లాస్ తీసుకోవాల్సిన అవసరం గాని హెచ్చరించాల్సిన అవసరం గాని ఉండదు. ఏంటి ఇంతలోనే అంతలా మారిపోయావా? మారిపోవడం కాదు మేడం, పర్సనల్ అసిస్టెంట్ అనే ఈ గొప్ప పోస్ట్ నేను మానేస్తున్నాను. మానేయడమేంటి? మానేయడం అంటే రిజైన్ చేస్తున్నాను. ఇదిగో నా రెసిగ్నేషన్ లెటర్. రిజైన్ చేయాలన్నా నీ డెసిషన్ కి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? నీ దగ్గర పని చేయడం నాకు నచ్చట్లేదు. ఓ, నచ్చకుండానే ఎన్ని రోజులు పనిచేసావా? నేనెందుకు పని చేశాను, నా పరిస్థితులేంటో మానేసేటప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? ఈరోజు నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నాను. ఆఫీస్కి సంబంధించిన డేటా నాకప్పగించినవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. సరే, అవును, ఇంతకీ నువ్వు ఈ జాబ్ మానేసి ఏం చేయాలనుకుంటున్నావు? మా అత్తయ్య గారిది ఫుడ్ బిజినెస్ కదా, కర్రీ పాయింట్ పెట్టుకుంటాను, లేదా ఆవిడికి అసిస్టెంట్గా ఉంటాను.
లేకపోతే ఏ అకౌంటెంట్ గా ఉంటాను. నీకెందుకు? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు, కానీ నీ రాజీనామా చల్లదు. ఏయ్ ఏయ్ ఝాన్సీ, ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఝాన్సీ, ఎందుకు చించుతున్నావు? ఝాన్సీ, ఎందుకు చించుతున్నావు? ఎందుకు అలా చించుతున్నావు? ఏయ్, మేడం, కాల్ మీ మేడం. ఎందుకు అలా చించేస్తున్నారు? ఎందుకు చెల్లదు మేడం? ఎందుకు చెల్లదంటే కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు ఇంకా 2 ఏళ్ళు ఇక్కడే పనిచేయాలి. తీసుకో. అంతవరకు నువ్వు రిజైన్ చేయడం కుదరదు. నువ్వు సైన్ చేసిన కాంట్రాక్ట్ మర్చిపోయావా మై డియర్ పిఏ? అయినా ఒక పాలసీ తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక వస్తువు తీసుకున్నప్పుడు కూడా దాని మీద కొన్ని కండిషన్స్ ఉంటాయి. నువ్వు కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తున్నప్పుడు ఎన్నేళ్ళు నువ్వు పని చేయాలి, మధ్యలో నీ ఇష్టానికి మానేయడం కుదరదు అన్న కాలం నువ్వు చదవలేదనుకుంటా. కాంట్రాక్ట్ కాపీ నీకు మళ్ళీ ఇంకోసారి మెయిల్ చేస్తాను, చదువుకో. అంటే ఇప్పుడు నేను మానేయలేనా? అలా మానేయాలంటే కంపెనీకి నువ్వు 25 lakhs పే చేయాలి. అంత అమౌంట్ పే చేస్తావా? అయినా నీకంత సీన్ లేదు, కానీ పోయి పని చూసుకో. ఏయ్, నువ్వు అక్కడ ఆఫ్టర్ పెద్ద కొడలివి అంతే, కానీ ఇక్కడ డేలో నువ్వు నా దగ్గర పని చేస్తున్న 8 hours నా పిఏవి. అర్థమైందా? గో. కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు ఇంకా 2 ఏళ్ళు ఇక్కడే పనిచేయాలి. అలా మానేయాలంటే కంపెనీకి నువ్వు 25 lakhs పే చేయాలి. కాంట్రాక్ట్ ప్రకారం, కండిషన్స్ ప్రకారం నేనింకా ఈ ఝాన్సీ దగ్గర 2 years పని చేయాలా? నేను తప్పించుకునే అవకాశమే లేదా? ఛ! ఏ వెయిట్, కాఫీ తీసుకురమ్మంటారా మేడం? కాఫీ ఇప్పుడు అవసరం లేదు. అన్నట్టు నువ్వు ఈరోజు సెలవు తీసుకో. మేడం, ఇందాక మీ ఆవిడ బాత్రూంలో కాల్ జారి కింద పడిపోయింది. మేడం, ఇప్పుడే మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా ఆవిడ ఊర్లో లేదు మేడం, ఇక్కడ లేదు. శ్రీను, మీ ఆవిడ ఇక్కడుందో లేకపోతే ఊళ్ళో ఉందో, ఎక్కడున్నా పర్వాలేదు. ఈ రోజు నీకు సెలవు, రేపు డ్యూటీకి వచ్చే వెళ్ళు.
మేడం నాకు లీవ్ అవసరం లేదు మేడం. ఏయ్ చెప్పింది చెయ్యిపో. సారీ మేడం, దీన్ని క్లీన్ చేసి వెళ్తాను. ఏయ్ స్టాప్ ఇట్. నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. రాజీనామా ఇచ్చి శాశ్వతంగా ఆ ఝాన్సీ ఆఫీసులోంచి విడుదలై రావడానికి నీకింత టైం పట్టడం ఏంటి? ఝాన్సీ నా రిజిగ్నేషన్ లెటర్ ని యాక్సెప్ట్ చెయ్యలేదత్తయ్య. కావాలనే ఈగో కొద్దీ నిన్నింకా ఆడుకోవాలని చూస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానికి మానేయడం కుదరదు అత్తయ్య గారు.